ఓం శం శనైశ్చరాయ నమః. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శని భగవానుడు భాగ్యస్థానంలో మీనరాశిలో ఉండటం వీరికి కొంత భాగ్యపరమైనటువంటి అంటే చేసే వృత్తి వ్యాపారాలకు సంబంధించిన వాటిల్లో భాగస్వామ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా కొంత ఆకస్మికంగా భాగ్యం తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడులకి సరైనటువంటి కొంత లాభాన్ని కూడా వీరు పొందే అవకాశం, ఆర్థిక ధనలాభం పొందే అవకాశం కూడా చక్కగా ఉంటుంది. అట్లాగే పిత్రార్జితం అంటే పూర్వకాలంలో తండ్రికి ఎవరైతే తండ్రి అంటే వీరికి తాతలు ముత్తాతలు ఉంటారో వంశానుక్రమంలో వీరికి రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కొన్ని రకాలైనటువంటి చర్చలు జరిగి కుటుంబంలో అన్నదమ్ములతో కానీ మేనమామలతో కానీ లేకపోతే ఆ యొక్క లింకు ఎవరికైతే ఉంటుందో ఆస్తిపాస్తుల మీద వారితో చక్కగా అనుసంధానమై వారితో మాట్లాడుకొని ఏదో రకంగా తమ యొక్క ఆస్తిని తాము తెచ్చుకునే విధంగా వీరికి ధనలాభం కలగటానికి శని భగవానుడు కొంతవరకు ప్రోద్బలాన్ని ఇస్తున్నాడు. అయితే కర్కాటక రాశి వారికి చేసేటటువంటి దూర ప్రాంత ప్రయాణాల యందు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు ప్రయాణానికి బయలుదేరతారు. మరి శని భగవానుడు అంటే కొంత ఆలస్యాన్ని సూచిస్తాడు. కుటుంబంలో వాళ్ళు తొందరగా రెడీ అవ్వకపోయినా, కుటుంబం వాళ్ళు సహకరించకపోయినా, సరైన సమయానికి బ్యాంకు బ్యాలెన్స్ లేక వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలని అనుకుంటే తీర్థయాత్రలకి దూర ప్రాంతాలకి ఆ యొక్క ధనము లేకపోయేసరికి మానసికంగా ఒక్కసారి కుంగబడిపోయి తీర్థయాత్రలు ఇంకా ఎప్పుడు చెయ్యము అనేటటువంటి మానసిక అప్రశాంతతకి లోనే ఒంటరిగా ఎక్కడైనా వెళ్ళి కూర్చోవాలనుకుంటారు ఈ యొక్క కర్కాటక రాశివారు. కాబట్టి ఈ విధంగా శని యొక్క దృష్టి మరి లాభస్థానమైనటువంటి వృషభ రాశి మీద పడుతుంది. కాబట్టి చక్కగా చేసేటటువంటి వ్యవసాయంలో ఎవరైనా సరే వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయ భూములు కానీ ఉన్నటువంటి వారికి పాడి పంటలు అట్లాగే ఈ యొక్క జంతువులకి సంబంధించినటువంటి వ్యాపారం చేసేవారికి ఒక రకంగా చెప్పాలంటే మంచి బిజినెస్ సాగి కొత్త నూతన ఆవిష్కరణలను వీరు చేపట్టుకొని వాటి యందు తెలుసుకొని ఏం చేస్తే ఎక్కువ లాభాలు పొందుతాం అనేటటువంటి విషయంలో కొంత సాధన చేసి ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని అందరితో చర్చించి చక్కగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకొని ధనలాభాన్ని పొందుతారు. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య స్థితి ఆకస్మికంగా కొంత ఇబ్బంది పెట్టి ధనపరంగా వీరు నష్టపోవటానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వృత్తిపరంగా కర్కాటక రాశి వారికి చేసేటటువంటి సేవకా వృత్తిలో ఆకస్మికంగా ఉన్నట్టుండి వీరు మాట్లాడే మాట కమ్యూనికేషన్లో లేనిపోని అపార్థాలు, అవమానాలు, అనుమానాలు ఎదురై శని యొక్క దృష్టి చేత వీరికి వచ్చేటటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ పోయి ఉన్నట్టుండి ఉద్యోగాలు పోయే అవకాశం కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఎందుకంటే జూలై 23వ తేదీ నుండి కూడా శని వక్రించడం ద్వారా కొంత అష్టమ రాశి అయినటువంటి కుంభరాశి ఫలితాలు ఇస్తారు. వీరు ఆకస్మికంగా అనుకున్నటువంటి భావాలకి కొంత వ్యతిరిక్తమైనటువంటి భావాలు ఉద్యోగ విషయాలలో చేసే సేవకా వృత్తిలో కనబడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే డాక్టర్లు ఉంటారో డాక్టర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటారో వారి యందు ఈ యొక్క ఎఫెక్షన్ ఎక్కువగా కలుగుతుంది. దూర ప్రాంతాలకి సంబంధించినటువంటి లావాదేవీలు చేస్తూ ఈ యొక్క ఏదైతే కనుక ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేసేవారు ఉంటారో అంటే ఇనుము కానీ బొగ్గు కానీ లేకపోతే రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి ధనపరమైనటువంటి విషయాలలో ఎవరైనా సరే ఈ లావాదేవీలు చేసేవారికి కొంత ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదురై ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చేసేటటువంటి అంటే వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆకస్మికంగా ఒక్కోసారి చక్కగా వృత్తి భాగ్యం లభించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి చేసే సేవకా వృత్తిలో అవమానాలు ఎదుర్కొని మానసిక అప్రశాంతతకి గురయ్యి ధనాన్ని చెడు వ్యసనాలకి ఖర్చు పెట్టే అవకాశం కూడా
కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఎందుకంటే శని యొక్క రాశుల్లో ఉన్నటువంటి రాహువు కాస్త దుర్వ్యసనాల ద్వారా వీరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని యొక్క వక్రీగమన స్థితి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 7 నెలల్లో కూడా వీరు తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కర్కాటక రాశి వారు ప్రయత్నం చేయండి. గురువుల యందు వినమ్రంగా ఉండండి. గురువులతో కానీ, టీచర్లతో కానీ, న్యాయవాదులతో కానీ, జడ్జీలతో కానీ వీరితో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా న్యాయవాదులతో మాట్లాడేటప్పుడు కానీ, బంధువులతో కానీ చర్చించేటప్పుడు కొంత న్యాయబద్ధంగా సరైన ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మాట్లాడటం ద్వారా మీకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. లేదా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, అనుమానాలు ఎదుర్కొని చేసేటటువంటి పనుల్లో కూడా కార్య విఘ్నాలు కలుగుతాయి. మనసు ఏకాగ్రత ఉండలేనటువంటి పరిస్థితి కలుగుతుంది. ప్రయాణాలందు కొంచెం జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెడుతూ జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఓం శం శనైశ్చరాయ నమః.